అల్లుడు సంక్రాంతి అల్లుడు ఇక్కడ అత్తగారు, మా అత్తగారు సంక్రాంతి అల్లుడికి అత్తగారు. మా నాన్నగారు భలే చేశారు సంక్రాంతికి. అందరూ మా మామగారు అల్లుడు మా అమ్మాయిని కార్ని జాగ్రత్తగా కూతురు ఇక్కడ. మా నాన్నగారు వీళ్ళందరూ మాయగాళ్ళు నన్ను మోసం చేశారు. కారు ఇచ్చామని అమ్మాయిని బాగా చూసుకోవడం మానేస్తే ఒప్పుకునేది లేదు. మా అమ్మాయిని బాగా ఈ సంవత్సరం కార్ ఇచ్చాం, వచ్చే సంవత్సరం రోడ్ రోలర్ ఇస్తాం. రోడ్ రోలర్ చాలా గట్టిగా ఉంటుంది. అప్పుడు కదా ప్లాన్ వేసే ఇస్తామమ్మా, ఉత్తినే ఇయ్యం. సంక్రాంతి కానుక రోడ్ రోలర్ తో మసాజ్ వ్యాపారం చేసుకో. ఈసారి థాయిలాండ్ 2 టికెట్లు ఇవ్వండి, బ్యాంకాక్ ఈసారి బ్యాంకాక్ 2 టికెట్లు నాకు మీ కూతురికి. అవును రెడీగా ఉండు చూడు. మా అమ్మవారి జాతరలో ఫ్లైట్లు అమ్మారు, నా ఇంట్లో రెడీగా ఉన్నాయి, ఇస్తాను నీకు. అప్పుడేంటంట ఈ గోల ఏంటనుకుంటున్నారా? మీకు తెలియాలంటే సంక్రాంతి అల్లుడు షార్ట్ ఫిల్మ్ చూడండి. సంక్రాంతి అల్లుడు పార్ట్ 2 కమింగ్ సూన్. బాగా చేశారు మా నాన్నగారు, ఇలాగే చెయ్యాలి ప్రతి. హాయ్ అండి, మేమందరం సరదాగా షూటింగ్కి వెళ్ళాము. ఆ షూటింగ్ దగ్గర గ్యాప్ వస్తే మధ్య మధ్యలో ఇలాంటి సీన్ తీసాము, రీల్ తీసామన్నమాట సరదాగా. షూటింగ్ మధ్యలో సందడి చేయడం అలవాటు కదా, మనం కామ్గా కూర్చోలేము ఎక్కడ. అందుకు ఏదో ఒక మంచి హడావుడి ఉండాలి. అందుకని ఆ సైడ్కి వచ్చి షూటింగ్ జరుగుతుంటే ఈ సాంగ్ చేసేసి మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నాం. ఆ రోజంతా ఫుల్ షూటింగ్ బిజీలో ఉన్నామండి. చాలా చాలా బాగా జరిగింది. లొకేషన్ అయితే అదిరిపోయిందండి, మామూలుగా లేదు. ఆనందపురం అవన్నీ దాటాక ఇంకా పైకి వెళ్ళాలి. ఆ లొకేషన్ అంతా ఎప్పుడు చూడలేదు, అంత సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. అది సంగతి. ఇది ఏమన్నా 2 days అయిందండి షూటింగ్కి వెళ్ళొచ్చాక. అది అక్కడ తీసిన ఫోటోలు వీడియోలు అన్నీ పెట్టాను చూడండి. అంతకు ముందరే సంక్రాంతి అల్లుడు చేసాం కదా, అది మళ్ళీ పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుంది, కమింగ్ సూన్ త్వరలో. ఓకేనా అండి, అది సంగతి. అందరూ బాగున్నారా? వీడియోలు మంచి పెద్ద పెద్దవి చేద్దామంటే షూటింగ్ బిజీలో ఏదో ఆడావిడిలో చేయలేకపోతున్నాను. పెద్ద వీడియోలు చేసి పెట్టాలి, మంచి ప్లానింగ్లు ఉన్నాయి, కానీ పని అవ్వట్లేదు, టైం చాలట్లేదు, టైం కుదరట్లేదండి, అంతే. అంతకన్నా ఇంకేమీ లేదు. షూటింగో లేదో సాంగ్సో కామెడీ స్కిట్సో అలా మొత్తం మీద ఎక్కడో ఒకటి ఏదో దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఖాళీ ఉండదు. మధ్యలో జ్వరాలు, దగ్గులు, రంపలు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ నేను డోంట్ కేర్ అని పక్కన పెడతాను, కానీ పెద్ద శ్రద్ధ తీసుకోను. కానీ కొంచెం శ్రద్ధ తీసుకోవాలి కదా, హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోనండి. అంతా కూడా ఏదో నవ్వుతో హాయిగా హ్యాపీగా ఉండాలనే మనస్తత్వం, అందరితో 10 మందితో మంచిగా ఉండాలనే మనస్తత్వం, అందరూ సుఖంగా ఉండాలి అందులో మేము ఉండాలి అని అనుకునే మనస్తత్వం, అంతే తప్ప ఈ రోజుల్లో ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి. మనం ఎంత కూల్గా ఉంటామో ఎదురువాళ్ళు కూడా అలాగే ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఇందులో నేను ఏమైనా తప్పులు మాట్లాడినా ఏమనుకోవద్దు ఎవరు. నేను అందరి మంచి గురించి మాట్లాడతాను. అంతా కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. ఏదో సరదా, ఇప్పుడు టైంపాస్ చేయాలి అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి. ఏం చేయకుండా లైఫ్ని ఎంజాయ్ చేయకుండా అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ నేను నా ఇష్టం ప్రకారం నేను నాకు ఏం తోస్తే అది హ్యాపీగా చేస్తాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. మా హస్బెండ్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. ఆయన సపోర్ట్ వల్లే నేను ఈ ముందరడుగులు వేస్తున్నాను. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా మంచి మనిషి. ఆయన మంచిగా ఎప్పుడు కూడా నాకు సపోర్టింగ్గానే ఉంటారు. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. అందుకని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండు అంటారు. ఏమీ మనసులో పెట్టుకోను, ప్రశాంతంగా ఉంటాను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తాను. నలుగురు నాకు కావాలి, ఆ నలుగురిలో నేను ఉంటాను. అందరి దగ్గర మంచితనం సంపాదించుకున్నాను, అది చాలు కదండి. సీతగారు మంచిగా అందరితో బాగా మాట్లాడతారు అన్న పేరు చాలు కదండి మనకి. అంతకన్నా మనం చేసేది ఏమీ లేదు. అందుకని గర్వం, గీర, గొప్ప టెంపరు ఏమీ చూపించను ఎవరితోనూ. నన్ను వచ్చి ఎవ్వరు పలకరించినా వాళ్ళతో నేను హ్యాపీగా మంచిగా మాట్లాడతాను, అంతేనండి. నా మనస్తత్వం అలాంటిది. నాకు ఒక గర్వం కానీ గీర కానీ పొగరు కానీ ఏమీ ఉండదండి. మనసు ప్రశాంతంగా ఉండడం. అమ్మ బాగున్నారంటే బాగున్నాను, మేడం బాగున్నారంటే బాగున్నా, అందరితో హ్యాపీగా ఉంటాను. అదే నాకు